అందరికీ గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈ దినపు డివోషన్గా మనము రోమపత్రికలో నుంచి 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు, జీవిస్తున్న ప్రతి ఒక్కరిలో కామన్గా ఉన్నది పాపం. ఈ పాపం అనేది మనకి నాశనాన్ని లేకుంటే ఎటువంటి ఉపయోగకరమైన శాశ్వతకరమైన జీవితాన్ని తీసుకొచ్చేదిగా లేదు, కానీ నాశనకరమైన జీవితం మాత్రమే తీసుకుని వస్తుంది. తర్వాత ఈ పాపం వల్ల ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా జీవించడానికి ఆస్కారం లేకుండా ఉంది. కానీ ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇవాళ మనం అందరం కూడా కేవలం ఉచితంగా దేవుని కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దానికి గల కారణం మన యొక్క గొప్పతనం, మన యొక్క జ్ఞానం, మన యొక్క సౌందర్యం, మన యొక్క అభివృద్ధి కాదు, కానీ కేవలం దేని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనమందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది మనం అందరం కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దినాల్లో ఉన్నాం కనుక ఒకసారి మనం దేని యొక్క సిలువ కొరకు, ఆయన యొక్క జీవితం కొరకు ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఈ దినం మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు ఈ లోకములో ఆయన మన కోసం జన్మించి, ఈ లోకంలో మన పాపాల నిమిత్తం ఆయన శిలువ మరణం అనుభవించి ఆయన తిరిగి లేచి మనందరికీ గొప్ప నీతికరమైన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. సో ఇదంతా కూడా కేవలం ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే మనందరికీ మన జీవితంలో దొరుకుతూ ఉంది. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరు కూడా నీతిమంతులం కాదు. తర్వాత ఏ భేదం లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అందరూ దేవుని ముందు పాపం చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ దినాన్ని మనం దేవుని యొక్క నీతిమంతులుగా లేకుంటే విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారుగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఆయనను వెంబడించే వారు ఉండాలి. ఎందుకు వెంబడించాలంటే, ఆయన ఈ లోకంలో మనం ప్రేమించి ఆయన కృప ద్వారా మనకి గొప్ప నీతికరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని మనం అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ దినాన్ని మన నుంచి ఏం కోరుకున్నాడంటే, మనము అతనితో గొప్ప సహవాస సంబంధం కలిగి జీవించాలనేది ఆయనకు ఉద్దేశమైనది. ఇప్పుడు ఆ సహవాస సంబంధమైన జీవితం ఎలా సంపాదించగలం మనం? దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఇంకొక వచనంలో చదువుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38-39 వచనాలు చదువుకుంటే ఈ విధంగా ఉంది. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. ఇది నన్ను చాలామంది ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాణం కోసం చాలా తప్పిస్తూ, చాలా విధాలుగా ప్రయాసపడుతూ, ఏదో విధంగా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ లోకంలో కలిగిన జీవితాన్ని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంటారు. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎవరైతే తన ప్రాణం దక్కించుకోవాలని కోరుకుంటూ లేకుంటే దానికోసం ప్రయాసపడుతున్నారో వాళ్ళందరూ ఏమవుతున్నారంట, వారందరూ కూడా వారి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ దినాన్ని విశ్వాసిగా లేకుంటే ఈ లోకంలో నీతిమంతులకు తీర్చబడిన మనం ఆయన కొరకు నుంచున్న వారంగా, లేకుంటే ఆయన ఇచ్చిన గొప్ప జీవితానికి తగిన ప్రతిఫలంగా మనం ఆయన కోసం జీవించేవారుగా, తర్వాత ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకోడు. ఎవడైతే ఆయనను వెంబడిస్తున్నాడో లేకుంటే వెంబడించాలని కోరుకుంటున్నాడో, సో వారు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క నామాన్ని బట్టి వారందరూ కూడా వారి ప్రాణాన్ని దక్కించుకునేవారు ఉన్నారు. కానీ ఎవరైతే తన ప్రాణాన్ని ఓన్గా దక్కించుకుని వెళ్తున్నారో, దక్కించుకోవాలని ప్రయాసపడుతున్నారో వారందరూ కూడా పోగొట్టుకుంటున్నారు. సో ఈ దినం దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారు ఉండాలి. రైట్. ఈ దినాన్ని సిలువ మరణం పొందిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, గొప్ప నీతికరమైన జీవితాన్ని ఇచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకుంటూ, లేకుంటే సంతోషాన్ని, సమాధానాన్ని, గొప్ప విముక్తిని దయచేసిన వాని యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన సన్నిధిలో ఒక విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ గొప్ప విశ్వాసగా మనం
ఆయనలో కొనసాగే వారు ఉంటే కనుక ఒకటి మనం అందరం కూడా ఆయన కృప ద్వారా ఆయన ప్రేమ ద్వారా నీతిమంతులకు తీర్చబడ్డాం. ఆ నీతిమంతులకు తీర్చబడిన వారు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా జీవిస్తూ ఈ లోకంలో మన ప్రాణాన్ని పోగొట్టుకున్న వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుని పేరట మనం అందరం కూడా దాన్ని దక్కించుకునే వారుగా ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని మన దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని మనం ఆయన కోసం, ఆయన యొక్క చూపించిన ప్రేమ కోసం మనం దాన్ని సమర్పించుకుని జీవిస్తే కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో గొప్ప వ్యక్తులుగా, గొప్ప విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా, రాజ్య సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించడానికి ఆస్కారం ఉంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని దేనికి వాక్యం సెలవిస్తుంది. మనమందరం కూడా మన ప్రాణాన్ని ఆయన పేరట మాత్రం మనం దక్కించుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ దినం దేవుడు చూపించిన ప్రేమకు ప్రతిరూపంగా దేవుని యొక్క సిలువ యాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ప్రేమ తర్వాత ఈ సిలువ యాగం మనందరికీ గొప్ప నీతిని, గొప్ప సంరక్షణని, గొప్ప విముక్తిని, శాంతిని, సమాధానాన్ని దయచేశారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కూడా ఆయన చూపించిన ప్రేమకు, ఆయన చేసిన త్యాగానికి, దానికి ప్రతిఫలంగా దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం ఆయన వెంబడించేవారుగా, విశ్వాసంతో మన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించేవారుగా, ఆయన నామాన్ని మనం నుంచునే వారు ఉండడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశంగా మన విశ్వాస జీవితంలో దాన్ని పెట్టుకుని వెళ్తే కనుక దేవుడు దాన్ని చూసి మనకు గొప్ప జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్.